ఇన్ఫర్టిలిటీ ఉందని డివోర్స్ ఇచ్చేయడాలు, లేకపోతే వేరే పెళ్లి చేసుకోవడాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా ఇది అంత ఇన్క్యూరబులా? ఇన్క్యూరబుల్ అనే మాటే లేదండి. యాక్చువల్లీ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ ట్రీట్మెంట్. సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్నది బేసిక్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, దట్ ఈస్ లైక్ 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ కవర్డ్. మిగతా 50% మన చేతిలో ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి ప్రాబ్లం చూసి దాని తగ్గట్టుగా మనం మెడికేషన్స్ వాడడము. అండ్ ఏంటి ఇన్ కేస్ మనకి యూట్రస్ పాడైపోయింది అంటే ట్యూబర్క్లోసిస్, ఇండియాలో టీబీ అనేది చాలా కామన్. కొందరికి గర్భసంచికి టీబీ వస్తుంది. అలా ఉన్నప్పుడు అలా ఉంటుందా? అలా కూడా ఉంటుంది. మనకు టీబీ అనేది ఓన్లీ ఊపిరితిత్తులకు వచ్చే టీబీ కాదు, అది బాడీలో ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఇంటెస్టైన్స్, పొట్టలో టీబీ, గర్భసంచికి టీబీ. గర్భసంచికి టీబీ వచ్చినప్పుడు ఏంటి మనకు ట్యూబుల్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ గర్భసంచి లోపల పొర కూడా పలచబడిపోతుంది. సో గర్భసంచి లోపల పొర హెల్దీగా ఉంటేనే మనకు ఎంబ్రియో అనేది అక్కడ అతుక్కునే ప్రెగ్నెన్సీగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆ పొర ఏంటంటే వీ కంపేర్ విత్ సాయిల్. ఇప్పుడు మనకు మట్టిలో జస్ట్ ఒక గింజ పడేస్తే అది గింజ నాటుకోదు. అదే మట్టి కొంచెం మనం కింద మీద చేసి అంటే కొంచెం పైకి కిందికి చేసి కొంచెం ఎరువులు యాడ్ చేసి నీరు పోసి గింజ వేస్తే అది నాటుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ థింగ్ ఇప్పుడు గర్భసంచి లోపల పొర కూడా అలాగే. సో వీ కంపేర్ విత్ సాయిల్. ఆ లోపల పొర హెల్దీగా ఉంటేనే మనకు లోపల పిండం నేసినా కానీ అతుక్కొని ప్రెగ్నెన్సీగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో టీబీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు మనకు యూట్రస్ పని చేయకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ అట్లా వేసినా కానీ అంటే సక్సెస్ కాకపోవచ్చు. సో లాస్ట్ రెసార్ట్ ఈవెన్ అలా అంత బ్యాడ్ కేసెస్కి కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే దట్ ఈస్ త్రూ అ ప్రాసెస్ కాల్ సరగసీ. అద్దె గర్భం అంటాం. అంటే ఓన్లీ మనం గర్భసంచి అద్దెకు తీసుకుంటాం. అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ గర్భసంచి లేని వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది.